నమస్తే, వెల్కమ్ టు కాటూపురం. నా పేరు షేర్. ఈరోజు మనం స్టోరీ చెప్పుకుందామా? ఎస్. సరే, మనము లలిత యోగిని అమ్మ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. సరేనా? సరే. సరే, ఇప్పుడు లలిత యోగిని అమ్మ వాళ్ళ ఊర్లో ఉండి అందరికీ, ఆ ఊర్లో వాళ్ళందరికీ మంచి మాటలు దేవుడి గురించి చెప్తూ ఉంటారు కదా, అమ్మవారి గురించి. అయితే ఆ ఊర్లో ఎందుకున్నారంటే, తను వాళ్ళ మామ్కి ప్రామిస్ చేస్తారు కదా, బాబు పుట్టే వరకు నేను 1 ఇయర్ ఇక్కడ ఉంటాను నీ కళ్ళ ముందర అని, ఆ మాట గురించి అని అక్కడే ఉంటారు. సో ఒకరోజు ఏమవుతుందంటే, పొద్దున్నే తెల్లారుజామున లలిత యోగిని అమ్మకి అమ్మవారు చెప్తారనమాట, నాకు ఈరోజు నైవేద్యం పాయసం కావాలి, నువ్వు పాయసం చేయంటారు. అంటే అప్పుడు లలిత యోగిని అమ్మ చెప్తారు, అమ్మ ఇంట్లో పాలు కూడా లేవమ్మా, ఇంత తెల్లారుజామున నేను ఎలా నైవేద్యం పెట్టను నీకు పాయసం అని అడుగుతారు అనమాట. అడిగితే వెళ్ళి తలుపు తీసి చూడు పాలు వచ్చినాయి అని అంటారు అనమాట. సరే అని లలితమ్మ యోగిని అమ్మ వెళ్ళి తలుపు తీస్తే పాలవాడు ఉంటాడు అనమాట. పాలు కావాలమ్మా అని అడుగుతాడు. కావాలి పాలు కావాలి అని చెప్పి పాలు తీసుకొని మంచిగా అమ్మవారికి పాయసం చేస్తారన్నమాట. పాయసం చేసి నైవేద్యం పెడతారు. సో ఎప్పటిలాగా పిల్లలు వస్తారు కదా స్టోరీ వినడానికి, మంచి మాటలు చెప్పించుకోవడానికి. ఆ రోజు కూడా వస్తారు. ఒక పిల్లవాడు వచ్చి ఫస్ట్ తొంగి చూస్తాడు, ఏం ప్రసాదం ఉంది ఈరోజు అని. చూసి ఒరే పాయసం రండి అని అంటారు. అందరు పిల్లలు పరిగెట్టుకుంటూ వస్తారు అన్నమాట. వచ్చాక అప్పుడు లలిత యోగిని అమ్మ అడుగుతారు అన్నమాట, ఎందుకురా నీకు అంత ఆనందంగా ఉంది, పాయసం ప్రసాదం అవుతాయి అని అడుగుతాను. కాదమ్మా, నేను నిన్న రాత్రి అమ్మవారికి చెప్పాను, రోజు పొంగలన్నమే నాకు పాయసం తినాలనిపిస్తుంది, ఈరోజు పాయసం ప్రసాదం కింద పెట్టమని అడిగాను, అమ్మ నా మాట వినింది, నాకు ఈరోజు పాయసం ప్రసాదం వచ్చింది అని అంటారు అన్నమాట. అప్పుడు అందరు చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట. అందరూ సరే అని పాయసం చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి పాయసం ఇష్టమా? ఇంకెవరికి ఇష్టంరా? నాకు. ఈరోజు ఎవరైనా పొట్టలో పాయసం వెళ్ళిందా? అవును. నీకు కూడా అమ్మవారు పాయసం ఇప్పించారు ఈరోజు. సో అలా వాళ్ళందరు చిన్నపిల్లలు హ్యాపీగా ఉంటారు. అప్పుడు లలిత యోగిని అమ్మ అడుగుతారు అనమాట, పిల్లలు మీరు చెప్పారు కదా, మీరు అడిగారు కదా అమ్మ మీ అందరికీ పాయసం ఇచ్చింది కదా, మరి మీరు ఏం చేస్తారు అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆ పిల్లలందరూ ఒకటే మాట చెప్తారు, మేమందరము లలితమ్మ భక్తులమై ఈ ఊర్లో అందరినీ ఏం కష్టం వస్తే అందరికీ హెల్ప్ చేస్తాము, మేము ధర్మంగా ఉండి అమ్మ భక్తి మార్గంలో నడుస్తాము అని మాటిస్తారనమాట. అప్పుడు అందరు లలిత యోగిని అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అమ్మ చెప్పిన మంచి మాటలు వినే వీళ్ళందరూ చైతన్యవంతులయ్యారు కదా, వీళ్ళందరూ కూడా అమ్మవారి గురించి తెలుసుకొని మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషిస్తుంది అనమాట. తర్వాత సరే అందరూ స్టోరీకి కూర్చుంటారు అనమాట. అప్పుడు లలిత యోగిని అమ్మ ఈరోజు ఇంకో కొత్త స్టోరీ చెప్తుంటారు వాళ్ళకి. సో ఏమవుతుందంటే, విజయపురి అని ఒక రాజ్యం ఉంటుంది. అందులో విజయేశ్వరుడు అనే ఒక రాజు ఉంటాడు అన్నమాట. ఆ రాజు పరమ విష్ణు భక్తుడు అనమాట. చాలా మంచివాడు కూడా. ఆ రాజ్యంలో అందరూ సంతోషంగా ఉంటారు, ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అన్నమాట. అయితే ఆ రాజుకి మగపిల్లలు ఉండరు, 3 ఆడపిల్లలు ఉంటారు అన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే విజయ, విమల, విశాల. ఓకేనా? సో విజయ పెద్దమ్మాయి. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్న అంటే ప్రాణాలు, పంచ ప్రాణాలు అనమాట. వాళ్ళ నాన్నలాగా ఉండాలని ఆమె అనుకుంటూ ఉంటుంది అన్నమాట. షీ ఆల్వేస్ లుక్స్ అప్ టు హర్ ఫాదర్.
సో తనకి ఎలా ఉంటుందంటే మా నాన్న బాధపడకూడదు ఎప్పుడు. మా నాన్న తనకి కొడుకు లేడని బాధపడకూడదు. కొడుకు అయితే ఏమేం చేస్తాడో అవన్నీ నేను చేయాలి అని తను నిశ్చయించుకుంటుంది అన్నమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇన్ జనరల్ ఇంతకుముందు అంటే నాట్ టూ లాంగ్ ఎగో కూడా కొంతకాలం క్రిందట కూడా ఒక ఫ్యూ డికేట్స్ బిఫోర్ కూడా ఎలా ఉండేదంటే మగవాళ్ళు ఫైటింగ్ చేయడానికి యుద్ధాలకి వెళ్ళాలి, ఆడవాళ్ళు డాన్స్ సంగీతం నేర్చుకోవాలి, అలా కొద్దిగా అలా డిఫరెన్షియేషన్ ఉండేదన్నమాట. కానీ అవన్నీ ఆమె లెక్క చేయదన్నమాట. మా నాన్న కోసము తను హార్స్ రైడింగ్, కత్తి ఫైటింగ్, రెస్లింగ్ తనకి రానిదంటూ ఏం విద్య ఉండదు అన్నమాట. ఒక కింగ్ రూల్ చేయడానికి ఏమేమి విద్యలు ఉండాలో, ఏమేమి స్కిల్స్ ఉండాలో ఆ స్కిల్స్ అన్నీ తను సంపాదించుకుంటుంది. స్కిల్స్ సంపాదించుకోవడం అంటే ఏదో ఒకటి నేర్చుకోవడం కాదు, అందులో పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. తనని బీట్ చేసే వాళ్ళు లేనంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటుంది అన్నమాట. ఆమె హార్స్ రైడింగ్ చేస్తుంటే అందరూ అబ్బా ఏం రైడింగ్ చేస్తుంది, హార్స్ ఫైటింగ్ చేస్తుంటే అమ్మా ఏం ఫైట్ చేస్తుంది, అలా అందరూ చాలా హ్యాపీ. వాళ్ళ డాడ్ అయితే ఆమె గురించి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు అన్నమాట, ఇలాంటి డాటర్ ఉంది నాకు అని. అది సో తన బిలీఫ్ కూడా ఎలా అంటే వాళ్ళ నాన్న విష్ణు భక్తుడు కాబట్టి తను కూడా చాలా విష్ణు భక్తురాలు అవుతుంది అన్నమాట. తనకు కూడా విష్ణు మీద చాలా గురి ఉంటుంది అన్నమాట. సో సెకండ్ డాటర్ విమల ఏంటంటే తనకి సంగీతం చాలా ఇష్టం అన్నమాట. తను పాట పాడిందంటే ఊరు వాడ చెట్టు చేమ పక్షి అందరూ ఆగిపోయి వింటారనమాట. అంత మధురంగా పాడుతుంది అన్నమాట. అందరూ స్టాచ్యూస్ అయిపోతారు ఆ పాట అయిపోయేంత వరకు, అంత అద్భుతంగా పాడుతుంది ఆవిడ. సో తనకి ఎలా అంటే ఈ పాట అంతా సరస్వతీదేవి అమ్మవారి వల్ల ఈ కళలు తనకు వచ్చాయని లలిత అమ్మవారి మీద తనకు చాలా గురి ఉంటుంది అన్నమాట. తన బిలీఫ్స్ అమ్మవారి లలిత అమ్మవారి వల్ల బ్లెస్సింగ్ వల్ల నాకు ఈ లలిత కళలు వచ్చాయని తను నమ్ముకుంటుంది అన్నమాట. సో థర్డ్ అమ్మాయి ఎవరంటే విశాల. తనకేంటంటే అసలు నటరాజస్వామి కిందకు వచ్చి నాట్యం చేస్తున్నాడు అన్నంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది అన్నమాట. ఆమె డాన్స్ చూసేవాళ్ళు ఇలా కూడా చేయొచ్చా, ఇంత బాగా డాన్స్ చేయొచ్చా అని ఆశ్చర్యపోతూ ఉంటారు అన్నమాట. అంత బాగా డాన్స్ చేస్తుంది తను. సో తనకి డాన్స్ అంత ఇష్టం కాబట్టి తను ఎవరిని తను శివుడిని చాలా నమ్ముతుంది అన్నమాట. తనకి శివుడు పేరు వింటే తన పంచ ప్రాణాలు లెగిసి వస్తాయి, అంత నమ్మకం ఉంటుంది అన్నమాట తనకి శివయ్య అంటే. సో వీళ్ళ ముగ్గురు ఇలా ఉంటారు. వాళ్ళ రాజ్యం మొత్తం హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అయితే ఒకసారి వాళ్ళ రాజ్యానికి ఒక యతీశ్వరుడు వస్తాడనమాట. వచ్చి రాజ్యసభ ఎంట్రన్స్లో అడుగుతారనమాట, ఏం రాజా నాకు అడ్డ గీతలు ఉన్నాయి, నేను లోపలికి రావచ్చా అని అడుగుతారు అనమాట. అడిగితే అయ్యో స్వామి అంత మాట అనద్దు, నేను విష్ణు భక్తుడినే కానీ నాకు శివభక్తులు తక్కువ, శివుడిని నేను తక్కువ చేసి ఎప్పుడు చూడను, మీరు తప్పకుండా లోపలికి రావాలి, మా అందరినీ బ్లెస్ చేయాలి మా రాజ్యాన్ని అని చెప్పి ఆయన వెళ్ళి కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి తీసుకొస్తారు ఆ యతీశ్వరుడిని. అంటే ఎలా అంటే ఆయనకి దాని నుంచి నువ్వేం చూడాలంటే రాజుకి పొగరు లేదనమాట. రాజు యతీశ్వరులు అంటే గొప్పవాళ్ళు, వాళ్ళని బాగా రెస్పెక్ట్ఫుల్గా మంచిగా ట్రీట్ చేయాలన్న మంచి బుద్ధి ఆయనకు ఉందన్నమాట. సో వెళ్ళి ఆయన లోపల తీసుకొచ్చి ఆయనకు ఒక ఆసీనులు అవ్వండి అని ఒక సీట్ చూపించి ఆయనను మంచి కూర్చోబెట్టి అన్ని మర్యాదలు చేసి కూర్చోబెడతారన్నమాట. అప్పుడు అడుగుతారనమాట, స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు మా రాజ్యంలోనే ఉండండి అని అడుగుతారన్నమాట. అప్పుడు యతీశ్వరులు చెప్తారు, మేము ఎక్కడ ఒక చోటు ఉండకూడదు,
మేము ఆహ్, వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడు ఒక చోట ఉండకూడదు అని చెప్తారు. అలా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుడి గురించి, ఇంకా మంచి మాటలు అందరి జనాలకి ఆహ్, నేర్పించాలి కదా! దేవుడంటే ఏంటి? దేవుడిని వాళ్ళు తెలుసుకునేలాగా చేయాలి కాబట్టి, అలాంటి గొప్ప వాళ్ళెప్పుడు ఒక్కటే చోట ఉండరనమాట. వాళ్ళెప్పుడు కదులుతా ఉంటారనమాట. టు స్ప్రెడ్ గుడ్ అక్రాస్ ద హోల్ కంట్రీ. అర్థమైందా? హ్మ్. సో, అలా చెప్తారు. తర్వాత ఆహ్, "ఏం రాజా అందరూ బాగున్నారా ప్రజలు? మీ రాజ్యం మంచి సుభిక్షంగా ఉంది కదా?" అని అడుగుతారనమాట. అవును, మీలాంటి గొప్ప వాళ్ళ దయ వల్ల రాజ్యం బానే ఉంది స్వామి అని ఆయన చెప్తారు. ఇంకేంటి మీ అమ్మాయి విజయాన్ని ఒకసారి పిలవండి అని అడుగుతారు. ఫస్ట్ రాజు అడుగుతారు. మీరు గొప్ప వాళ్ళు, మా అందరిని బ్లెస్ చేయండి, మా పిల్లల్ని, కుటుంబాన్ని బ్లెస్ చేయండి అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు యతీష్ వాళ్ళు చెప్తారనమాట. తప్పకుండా మంచిగా సరిచేసి అప్పుడు ఆశీర్వదించి వెళ్తామని చెప్తారనమాట. సరే అని మీ పాప విజయాన్ని పిలవండి అని చెప్తారన్నమాట. అప్పుడు రాజుకి అర్థమవుతుంది ఆయన చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే చెప్పకుండానే వాళ్ళ అమ్మాయి పేరు తెలిసిపోయింది కదా ఆయనకి. అప్పుడు ఆయన ఇంకా చాలా అలర్ట్‌గా ఉంటారన్నమాట రాజు. వెంటనే వాళ్ళ అమ్మాయి వస్తది. విజయ వచ్చి స్వామికి పాదాల మీద పడిపోతదన్నమాట. పాదాల మీద పడి నమస్కారం చేసుకుంటదన్నమాట. సో, ఎందుకంటే తనకి వాళ్ళ డాడీ నుంచి మంచి బుద్ధులొచ్చినాయి. వాళ్ళ డాడీ ఎలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్నారు పెద్దవాళ్ళకి చూసి, పిల్లలు కూడా అలాంటి మంచి థింగ్స్ నేర్చుకుంటారు. సో, వాళ్ళ నాన్నని చూసి తను కూడా నేర్చుకొని అలా బ్లెస్సింగ్స్ తీసుకుంటదనమాట యతీష్ వాళ్ళ దగ్గర. తీసుకున్న తర్వాత చెప్పమ్మా విజయ, ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతారు. బాగున్నాను స్వామి, మీ బ్లెస్సింగ్స్ అని చెప్తారన్నమాట. చెప్పాక అవును అయితే ఏంటి, నువ్వు బాగా చాలా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం ఇవన్నీ చేస్తావంట, నువ్వు బాగా గొప్పదానివంట కదా అంటారన్నమాట. అంటే అవును స్వామి, నేను ఇవన్నీ బాగా చేస్తాను, నాకు బాగా వచ్చు ఇవన్నీ అని చెప్తామన్నమాట. చెప్పి మా నాన్న చాలా గొప్పవాళ్ళు అని అంటదన్నమాట. అంటే మీ నాన్న గొప్పవాళ్ళా? ఎందుకు అని అడుగుతారన్నమాట. అడిగితే మా నాన్న చాలా పూర్వపుణ్యం వల్ల ఈ జన్మలో మా నాన్న రాజు అయ్యాడు కదా, ఇంత పెద్ద రాజ్యానికి రాజు అయ్యాడు కదా, సో మా నాన్న అదృష్టవంతుడు కదా చాలా అంటదన్నమాట. ఓ అవునా, సో మీ నాన్న పూర్వజన్మలో చాలా పుణ్యాలు చేసుకోవడం వల్ల ఈ జన్మలో రాజు అయ్యాడు కాబట్టి, నీ రాజ్యం బాగుంది కాబట్టి మీ నాన్న అదృష్టవంతులు అంటావు. సరే, మరి నీ సంగతి ఏంటి అని అడుగుతారు. అడిగితే నేను కూడా అదృష్టవంతురాలనే, ఎందుకంటే నేను నా పూర్వపుణ్యం వల్ల నేను యువరాణిని అయ్యాను, ఈ నాన్నకి కూతురు కింద పుట్టాను కాబట్టి నేను కూడా అదృష్టవంతురాలిని అని అంటారు. ఓ అవునా, సరే అయితే మరి మీ చెల్లి విమల అని అడుగుతారు. అడిగితే విమల కూడా అదృష్టవంతురాలే, తను కూడా యువరాణి అయింది, తను కూడా మా నాన్న కూతురు నాకు చెల్లెలు అయింది కాబట్టి అని తను కూడా గొప్పదే అని చెప్తారన్నమాట. అదృష్టవంతురాలే అని అంటారు. ఓ సో మీ నాన్నకి కూతురు అవ్వడం వల్ల నీకు చెల్లెలు అవ్వడం వల్ల తను కూడా అదృష్టవంతురాలే అంటావు. సరే, మరి ఇంకో విశాల అని అడుగుతారు. అంటే విశాల కూడా అదృష్టవంతురాలే, విశాల కూడా ఇంత బాగా పుట్టింది, నాన్న కూతురు అయింది, తనకి మేము అక్కలు కింద ఉన్నాం కదా అని చెప్తారన్నమాట. ఓ సో తను కూడా మీ నాన్న వల్ల, మీ ఇద్దరు అక్కల వల్ల తను కూడా అదృష్టవంతురాలే అంటావు. సో మీ నాన్న గొప్పవాడు అందరికంటే, మీరందరూ మీ ముగ్గురు అదృష్టవంతులు అంతేనా అని అడుగుతారు. అవును స్వామి, ఎందుకంటే మా నాన్న ఇంత మంచిగా రాజు అయ్యి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని ఇంత బాగా చూసుకుంటున్నారు,
అంతకంటే ఏముంటది. సో, మా నాన్నే గొప్పవాడు అని చెప్తారనమాట. ఇంత పెద్ద రాజ్యాన్ని చూసుకుంటున్నారు. ఇంత ధర్మంగా నడిపిస్తున్నారు. కాబట్టి మా నాన్న గొప్పవాడు అంటారు. ఓహ్! అవునా! సరే అయితే. ఆ రాజ్యసభలో చాలామంది ఉంటారు కదా! ఆ సభలో. అప్పుడు ఆ యతీశ్వరులు ఒక బాబుని చూసి, "ఏ ఇట్రా నాన్న" అని పిలుస్తారనమాట. అంటే ఒక చిన్న బాబు వస్తాడు. వచ్చాక "నీ పేరేంట్రా అబ్బాయి" అని అడుగుతారు. అడిగితే "నా పేరు విజయుడు" అని చెప్తారు. "విజయుడా? నీ పేరు విజయుడు. మీ నాన్న ఏం చేస్తాడురా" అని అడుగుతారు. "మా నాన్న ఏదో చిన్న పని చేసుకుంటారు" అని చెప్తారు. మరి మీ నాన్న అంటే మీ నాన్నని యువరాణి ఫైట్ చేస్తుందంట. మీ నాన్న యువరాణికి నచ్చలేదు అని చెప్తారు. "ఏం చేస్తావురా అబ్బాయి" అని అడిగితే ఎందుకు అలా యువరాణికి చెప్తాను, మా యువరాణి మంచిది, మా నాన్నతోటి యుద్ధం చేయొద్దని చెప్తాను, మా నాన్నని బాధ పెట్టొద్దని చెప్తాను అని చెప్తాడు. చెప్తే అయినా మీ యువరాణి వినదంట, మీ నాన్నని ఎలా అయినా చంపేస్తుందంట యుద్ధం చేసి అని చెప్తారు. అలా కుదరదు, మా నాన్న నా ప్రాణము, మా నాన్న నా గొప్పవాడు, మా నాన్నని నేను అలా ఎవ్వరు యుద్ధంకి రానియను, మా నాన్న ఎవ్వరు బాధపెట్టడానికి వీల్లేదు, ఎవరైనా సరే ఫస్ట్ నాతో చెయ్యాలి, నాతో యుద్ధం చేసి అప్పుడే మా నాన్నని ఎవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్తాడు. "ఎందుకు మీ నాన్న గొప్పవాడురా" అని అడిగితే "మా నాన్న నాకు గొప్ప, మా నాన్న నన్ను బాగా చూసుకుంటాడు, మా నాన్న నాకు అన్నీ ఇస్తాడు, సో మా నాన్న నాకు గొప్ప" అని చెప్తాడన్నమాట. "ఓ అవునా! సరే అయితే. మరి మీ యువరాణి మీదకి ఎవరో యుద్ధానికి వస్తున్నారు, పక్క రాజ్యం వాళ్ళు, ఏం చేస్తావు" అని అడిగితే "మా యువరాణి మీద ఎందుకు యుద్ధం చేస్తారు? మా యువరాణి మీద ఎవ్వరు యుద్ధం చేయడానికి వీల్లేదు. నేను, మా నాన్న, మా ఊర్లో వాళ్ళందరూ కత్తారం పట్టుకొని వస్తాం, మేమందరం యుద్ధం చేస్తాం, మా యువరాణిని మేము కాపాడుకుంటాం" అని చెప్తాడనమాట. అప్పుడు అవునా సరే, బాగా చెప్పావు, నువ్వు గొప్పవాడు అవుతావు అని బ్లెస్ చేసి ఆ అబ్బాయిని పంపిస్తారు. అప్పటికి ఆ యువరాణి విజయ కళ్ళలో వాటర్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి తనకి. అప్పుడు యతీశ్వరులు విజయ వైపు తిరిగి చూస్తారన్నమాట. చూసి "ఏమంటావు విజయ" అని అడుగుతారు. "అర్థమైంది స్వామి, ఎవరికి వాళ్ళ నాన్న గొప్ప, నేనే గొప్ప అని అనుకోవడం తప్పు అని నాకు అర్థమైంది" అని చెప్తుందన్నమాట. సరే మరి నీకు బాగా ఇవి యుద్ధాలు, ఈ గుర్రపు స్వారీ ఇవన్నీ నీకు బాగా వచ్చు కదా, నువ్వు మరి ఎవరైనా యుద్ధానికి వెళ్ళి పోటీకి వెళ్ళగలవా అని అడిగితే నేను ఎవరితో అయినా యుద్ధం చేయగలను, నేను బాగా యుద్ధం చేస్తాను, చాలా బాగా యుద్ధం చేస్తాను, నన్ను ఓడించే వాళ్ళే లేరు అని చెప్తుందన్నమాట. అయితే నీకు యుద్ధంలో తిరుగులేదంటావు అంతేనా అంటే అవును, నాకు నేను యుద్ధం బాగా చేయగలను స్వామి అని చెప్తావన్నమాట. సరే మరి అయితే నువ్వు ఎక్కడికన్నా వెళ్తావు కదా, వేటకి వెళ్ళేటప్పుడు నీ వెనకాల ఈ ఇద్దరు భటులు ఇంకా సైన్యం ఎందుకు వస్తారమ్మాయి అని అడిగితే నేను మరి వెళ్ళినప్పుడు వాళ్ళు కాపలాకి వస్తారు అని చెప్తారు. మరి నువ్వు ఎవరితో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు నీకు ఒక గుడారం వేసి, నీ గుడారం చుట్టూ వాళ్ళు ఇంతమంది సైనికులు ఎందుకు కాపలా ఉంటున్నారు? నువ్వేమో ఇంత గొప్పదానివి, నిన్ను ఓడించే వాళ్ళే లేరు, నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా, నువ్వు వాళ్ళందరితో యుద్ధం చేయగలవు కదా, మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు, సైనికులు ఇదంతా ఎందుకు, ఈ ఆర్మీ అంతా ఎందుకు నీకు, అవసరం లేదు కదా, నువ్వే చాలా గొప్పదానివి కదా అని అడుగుతారనమాట.
అప్పుడు ఆమెకి ఇంకా రియలైజ్ అవుతుంది, ఆమెకి రియలైజేషన్ వస్తుంది అన్నమాట. నా తప్పు నాకు అర్థమైంది స్వామి, నాకు యుద్ధం వచ్చు కానీ నేనే అంత చేయగలనన్న అతిశయము నాకు తగ్గిపోయింది, నేను తెలుసుకున్నాను నా మిస్టేక్ అని చెప్తుంది అన్నమాట. ఆమె రియలైజ్ అవుతుంది ఎప్పుడో అయినా నేనే గ్రేట్, నేనే అల్టిమేట్, నేనే ఎవ్రీథింగ్ అని అనుకోకూడదు. ఎందుకంటే ఆమెకి టీం వర్క్ లేకపోతే ఎప్పుడు ఏది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు క్రికెట్లో ఉన్నారనుకో, గేమ్లో ఒకళ్ళు బాగా ఆడి ఒకసారి బాగా ఆడారనుకో, నేనే హీరో, నేను నా వల్లే మ్యాచ్ గెలిచింది అలా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే వేరే వాళ్ళందరూ ఫీల్డింగ్ బాగా చేయాలి, బౌలింగ్ బాగా చేయాలి, మిగతా అన్నీ బాగా చేస్తేనే ఆ రోజు ఆ టీం విన్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకో, నేనే చేసేసి నేనే బాగా చేశానని చెప్పకూడదు. ఎందుకంటే నాతో పాటు చాలామంది వర్క్ చేస్తారు కదా, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది కదా. సో అందుకని ఆ యతీశ్వరులు విజయకి ఏమి జ్ఞానోదయం కలగాలనుకున్నారంటే నేనే గ్రేట్, నేనే అల్టిమేట్ అని తను అనుకోకూడదు. తను అందరికి ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి, అర్థమైందా? ఎవరిని తక్కువగా చూడకూడదు అమ్మాయి, అది ఆమెకి నేర్పించాలనుకున్నారు. ఆయన అది చెప్తారనమాట ఆవిడకి, విత్ ఎగ్జాంపుల్ చెప్పారు, ఎగ్జాంపుల్ ద్వారా చూపించారు. సో షీ కెన్ రియలైజ్ ఆన్ హర్ ఓన్. సో ఆమె చెప్తుంది, ఆమెకు అర్థమైపోతుంది అన్నమాట. చాలా మంచి శుభం తల్లి, మీకు తర్వాత కష్టకాలంలో ఎప్పుడన్నా అవసరం వస్తే నేను తప్పకుండా వస్తాను మీకు అని చెప్పి బ్లెస్ చేస్తారు అన్నమాట. అప్పుడు తర్వాత విమల అని పిలుస్తారు, విమల అని రమ్మనండి అంటారు. అప్పుడు విమల వస్తుంది. విమల వచ్చాక అడుగుతారు యతీశ్వరులు, ఏమ్మా విమల, మీ అక్క చెప్పిన మాటతో నువ్వేమంటావు, ఒప్పుకుంటావా, నువ్వు అదృష్టవంతురాలివి అని అంటే, అవును నేను అదృష్టవంతురాలిని స్వామి అని చెప్తుంది అన్నమాట. తను కూడా, మరి నువ్వేంటి బాగా పాడతావంట, నువ్వు పాడితే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి వింటారంట, అంత అద్భుతంగా పాడతావంట కదా అంటే, నేను పర్లేదు పాడతాను, బాగానే పాడతాను స్వామి అని చెప్తుంది అన్నమాట. చాలా మంచి సంతోషం. అయితే మరి నువ్వు రేపు మీ రాజ్యం మీద ఎవరన్నా దండెత్తి వస్తే ఏం చేస్తావమ్మా అని అడిగితే నువ్వు పాటలు పాడితే వాళ్ళు యుద్ధం ఆపేయారు కదా, అప్పుడు ఏం చేస్తావు అని అడిగితే సరే నేను కూడా ఇప్పటి నుంచి కొంచెం యుద్ధం చేయడం నేర్చుకుంటాను స్వామి అని చెప్తుంది అన్నమాట. మంచి తల్లి, అలా ఇదే ఒకటే నేను ఇంకొకటి నేర్చుకోను అని అలా పెట్టుకోకూడదు, అన్నీ నేర్చుకుని ఉంటే అవసరం వచ్చిన రోజు ఆ విద్య మీకు పనికొస్తుంది అని చెప్పి ఆమెను కూడా బ్లెస్ చేస్తారు, విమలాని కూడా. తర్వాత విశాల వస్తుంది అన్నమాట. విశాలని పిలిపిస్తారు. విశాల వచ్చి దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకున్న తర్వాత విశాలకి అడుగుతారన్నమాట, ఏంటమ్మా నువ్వు చాలా అద్భుతంగా నాట్యం చేస్తావంట కదా, నువ్వు చాలా బాగా భంగిమలతోటి అందరి కనువిందు చేసేలాగా చేస్తావంట కదా, మంచిది. మరి మీ అక్క చెప్పింది నువ్వు అదృష్టవంతురాలు అని, నువ్వేమంటావు అంటే, అవును నేను అదృష్టవంతురాలని, మా నాన్న కూతురు కింద పుట్టడం అలా చెప్తుంది అన్నమాట. సరే మరి నువ్వు నీ సంగతి ఏంటి అని అడిగితే నేను అక్క చెప్పింది ఇంకా విమల చెప్పింది కూడా విన్నాను స్వామి, నేను కూడా తప్పకుండా మా అక్కతో పాటు నేను యుద్ధ విద్యలు నేర్చుకుంటాను, నేను కూడా కత్తి విద్య అవన్నీ నేర్చుకుంటాను అని చెప్తుంది అన్నమాట. ఓకే, చాలా సంతోషము, మీ అందరికీ మంచి జరుగుతుంది, మీ అందరికీ ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకోండి, నేను వస్తాను, మీకు సహాయం చేస్తాను అని చెప్పి బ్లెస్ చేస్తారనమాట. ఎవరికన్నా ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే అప్పుడు విశాల అంటుంది, నాకు ఒక చిన్న కోరిక ఉంది అని చెప్పమ్మా అంటారు. అంటే ఏం లేదు స్వామి, నేను చాలా శివభక్తురాల్ని, సో నేను ఎవరిని నేను పెళ్లి చేసుకోవాలి కదా, ఆ పెళ్లి చేసుకునే అతను కూడా
పరమ శివభక్తుడై ఉండాలి అని అడుగుతుంది అనమాట. తప్పకుండా మంచిగా అడిగావు, తదాస్తు అని చెప్పి ఆమెకు బ్లెస్ చేస్తారు యతీశ్వరులు. అందరినీ ఆ ముగ్గురు ఆడపిల్లల్ని, ఆ రాజ్యాన్ని, ఆ రాజుని, ఆ చిన్న పిల్లవాడిని ఎవరైతే క్వశ్చన్ చెప్తారు కదా మధ్యలో, ఆ అబ్బాయిని కూడా, విజయుడిని కూడా బ్లెస్ చేసి ఆ యతీశ్వరులు అక్కడి నుంచి బయలుదేరుతారు. మిగతా స్టోరీ తర్వాత ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. ఈరోజు స్టోరీలో నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఒకటే థింగ్ నేర్చుకుంటే అవసరం వచ్చినప్పుడు నీకు ఇంకొక థింగ్ రాదు. సో నువ్వు చాలా థింగ్స్ నేర్చుకుంటే నువ్వు అన్నీ చేయొచ్చు. విమల ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే విమల ఏం చేస్తుంది అంటే నేను ఓన్లీ సంగీతం నేర్చుకుంటాను అని అనుకుంటుంది కదా. ఎవరైనా దండెత్తి వస్తే ఆమె ఏం చేస్తుంది, ఏం చేయలేదు కదా. సో అందుకే గుర్రం స్వారీ అవన్నీ కూడా నేర్చుకోవాలి కదా. ఓకే, ఇంకేం నేర్చుకున్నావు? నీకు నేనే చేశాను, నా వల్లే అయ్యింది, నేనే అల్టిమేట్ అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఇంకా నువ్వు నాకు ఇంకేం లేదా? సరే, గుడ్ జాబ్, గుడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము అన్ని రిలీజియన్స్ని, అన్ని మతాలని రెస్పెక్ట్ చేయాలి. శివుడైనా, విష్ణుమూర్తి అయినా, అల్లా అయినా, క్రీస్తు అయినా, ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి. ఓకేనా? మనము మన బిలీఫ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనుకోకూడదు. ఓకేనా? అది ఫస్ట్ థింగ్. తర్వాత పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకేనా? యతీశ్వరులు లైక్ ఎవరైనా ఒక మహర్షి వస్తే ఊరికే రా 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 అని అనుకుంటారు. అది రూడ్, డిస్రెస్పెక్ట్ఫుల్. ఎల్డర్స్కి రెస్పెక్ట్ఫుల్ ఫస్ట్ థింగ్. లెగిసి నుంచోవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కాలు కరగడం. అట్లీస్ట్ రాజైన అప్పుడు కాలు అట్లీస్ట్ కరగాలి. మనం కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లెగిసి నుంచోవడం, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత నేనే గ్రేట్, నా వల్లే అనకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పని మనం చేస్తున్నామంటే అది మన ఓన్ ఎబిలిటీ కాదు, మనకి దేవుడు బ్లెస్సింగ్స్, దేవుడు, అమ్మవారు మనకి వల్లే అన్నీ జరుగుతాయి. అమ్మవారి వల్లే అన్నీ జరుగుతాయి. అన్ని అమ్మవారి వల్లే సృష్టించినాయి. అదే, అమ్మవారు మనకు శక్తి ఇచ్చారు కాబట్టి మనం చేతులు కదిలిస్తున్నాం, కాలు కదిలిస్తున్నాం, ఒక పని చేస్తున్నాం, మాట్లాడుతున్నాం కాబట్టి చూస్తున్నాం. మనము దానికి క్రెడిట్ తీసుకోకూడదు బేసిక్గా. ఓకే, యూ షుడ్ బి హ్యాపీ. అమ్మవారి క్రెడిట్, కానీ యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యు హావ్. Another thing is gratitude. You should be happy with what you have. Just little tidbit. ఓకే, సో రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. మనమే గ్రేట్ అనుకోకూడదు. Don't have arrogance. ఉండకూడదు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళు తక్కువ, వాళ్ళు చిన్నవాళ్ళు అలా అని ఎవరిని చిన్న చూపు చూడకూడదు. Not even by gods. You should not even disrespect them and think less by caste. ఏ బేసిస్ మీద అయినా పక్కన వాళ్ళని తక్కువగా మనం చూడకూడదు. రాజైనా ఒక ఎవరైనా ఫార్మర్ అయినా రాజు ఫార్మర్ని రెస్పెక్ట్ చేయాలి. గుడ్. సో అది మనము దాస్ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటే స్కిల్ నేర్చుకొని ఇదే నాకు వచ్చు మిగతావి రావు అని అలా చేయకూడదు అనమాట. నీకు అవకాశం నేర్చుకోవాలి. అవకాశం ఉంటే, టైం ఉంటే అట్లీస్ట్ ఇంకొకటి నేర్చుకోవాలి.
నువ్వు అది నీకు ఉపయోగపడని పడకపోని నేర్చుకుని ఉంటే నీకు అవసరం వచ్చినప్పుడు ఏ స్కిల్ అయినా నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? మిగతావి రేపు మాట్లాడుకుందాం. కథ కంచికి మనం ఇంటికి. బాయ్.